విద్యార్థులు రూపంలో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతున్నారని ఈ గొడవ అయితే ఏదేదో మొదలైంది. ఇప్పుడే చూశాను ఏదో వాషింగ్టన్ టెక్కీ గ్రూప్ ఏదో వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు అని. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ ప్రజల నుంచి, లోకల్స్ నుంచి, అమెరికన్స్ నుంచి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గితే అప్పుడు పరిస్థితి సరే, ఒక్క విషయం ఏంటంటే వెరీ కేటగారికల్గా, వెరీ క్లియర్గా H1B వీసాలు తీయటం అనేది అసాధ్యం. ఎందుకంటే మేజర్ స్కిల్ లేకపోతే అమెరికా సర్వైవ్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. దట్స్ వెరీ క్లియర్. అది మనం వాస్తవంగా ఒప్పుకోవాలి. అది సరే, దానికి లోకల్గా ఓవర్ క్రౌడ్ అవుతుంది అంటున్నారు కదా, అదే అంటున్నా. దానికి లోకల్గా వచ్చే రాజకీయ ఒత్తిడులు అంటారా, ఇంకేదైనా ఒత్తిడులు అంటారా, దానికి సబ్స్టాన్షియల్గా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అదే రకంగా ఒత్తిడులు తీసుకొస్తాయి. ఓకే, ఎందుకంటే డబ్బులు సృష్టించి, డబ్బులు సంపాదించి ఎకానమీని చేసేదే మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా. సో రాజకీయాలలో లోకల్స్ ప్రాంతీయవాదం ముఖ్యమా లేదా డబ్బులు ముఖ్యమా అంటే డెఫినెట్లీ డబ్బులే ప్లేస్ ఎ కీ రోల్. సో ఇవన్నీ మనం డిస్కషన్ కి ఎట్లుంటాయి అంటే చాలా కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది కొన్ని విధాలుగా నేను వాస్తవం చెప్తాను. నేను వాస్తవం చెప్తాను. ఇప్పుడు మా చెప్పింది 100% కరెక్ట్ అండి. ఐ అప్రిషియేట్ అన్నాను కదా నేను అప్పుడే. కానీ ఏంటంటే అదే డిబేట్ అవుతుంది ఇప్పుడు. నువ్వు 5 నెలల క్రితం 6 నెలల క్రితం పెట్టిన వీడియో అది నేను మీకు 5 నెలల క్రితం కనపడుతుంది అక్కడ. ఈ వీడియో 5 months క్రితం. నేను ఆల్మోస్ట్ 3-4 years నుంచి కూడా సిచ్యువేషన్స్ అన్ని వాస్తవాల వారీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము. మా విశ్వాన్ని అయితే చాలా సౌమ్యంగా, చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే విశ్వాన్ని మనసు చాలా మంచిది కాబట్టి చాలా ప్రశాంతంగా చెప్పుకుంటూ వచ్చారు. సో నేనేంటంటే ఐఎమ్ అవుట్ స్పోకెన్. నేను ఉన్నది వాస్తవం చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని యూనివర్సిటీని బట్టి ఒక 50 లక్షలు యావరేజ్ గా తీసుకుంటే, ఒక స్తోమత లేని వాళ్ళు కూడా 50 లక్షలు లోన్ తీసుకొని వాళ్ళని పంపిస్తే పిల్లలు అక్కడ ఈ 50 లక్షలు లోన్ తీర్చడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నారో మీకు తెలియదు సార్. మేము చూస్తూ ఉన్నాం ఎవ్రీ డే ఇన్ డే అవుట్. ఐఎమ్ ప్రెటీ షూర్ ఈ రోజు కూడా విశ్వాన్న కనీసం 2-3 కాల్స్ వచ్చి ఉంటాయి. మా అబ్బాయి ఇట్లా ఉంది, మా అబ్బాయి పరిస్థితి అట్లా ఉంది, మా అబ్బాయి ఇట్లా పరిస్థితి ఉందని. నేను ఇండియా వచ్చిన తర్వాత కూడా నాకు 2-3 కాల్స్ వచ్చినాయి. సో సిచ్యువేషన్స్ ఏంటనేది మనము పేరెంట్స్గా కూడా మనకు స్తోమతను మించి మనం చెయ్యొద్దు, ఇబ్బంది పడద్దు. మీరు ఇబ్బంది పడి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఆ ఇబ్బంది పడటం వల్ల ఆ తప్పుల వల్ల తెలుగు వాళ్ళందరూ కూడా అదే చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇండియన్స్ ముందు ఒకప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ చూసిందంటే ఇండియన్స్కి చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎలా అంటే అమ్మ వీళ్ళు మన ఎకానమీలో చాలా ఇంపోర్ట్ అయి ఉన్నారు, వీళ్ళు ఉండడం వల్ల మన ఎకానమీ గ్రో అవుతుందనే సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇటు వచ్చేసి ఈ వాల్మార్ట్లో దొంగతనాలు చేయటము, ఇతర ఆర్ట్ జాబ్స్ చూసాను. డాలస్ లో ముగ్గురు తెలుగు వాళ్ళే తెలుగు రెస్టారెంట్స్ మీదకి వెళ్ళి గొడవలు చేయడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం, ఇవన్నీ వల్ల ఏమైపోతుందంటే ఇండియన్స్ మీద చాలా ప్రభావం పడుతుంది. ఇండియన్స్ ని చాలా చులకనగా చూసే అవకాశం వస్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? బయట వాళ్ళు ఎవరు చేయట్లా, మన వాళ్ళు మనమే అవకాశం ఇస్తున్నాం వాళ్ళని మాట్లాడటానికి. సో ఇవన్నీ కూడా మన ఇండియన్స్లో లీడర్స్ కానివ్వండి, మన పొలిటీషియన్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళు కానీ చర్చ పెట్టి దాన్ని కేటగారికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఇప్పటివరకు నువ్వు చెప్తున్నా నాకు డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు నల్ల జాతీయులు దాడులు చేసి నైట్ అటాక్ చేసి డబ్బులు లాక్కుంటారు, చైన్లు లాక్కుంటారు, వాచ్లు లాక్కుంటారు అని ఉంది. ముందు మన వాళ్ళని కూడా అలా చూసే ప్రమాదం ఏమైనా ఉంది? అన్ఎంప్లాయ్మెంట్ వల్లే సార్. అదే అన్ఎంప్లాయ్మెంట్ వల్లనే. అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళు తినడానికి డబ్బులు లేనప్పుడు, వాళ్ళు ఉండటానికి డబ్బులు లేనప్పుడు ఆకలితో ఏదైనా చేస్తారు. ఆ మైండ్ సెట్ అట్లా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. సో నేను అందుకనే నా వీడియోలో ఏం చెప్పాను, పిల్లల్ని చదివించడానికి పంపించండి, మళ్ళీ చదువు అయిపోయిన తర్వాత వెనక్కి పిలిపించుకొని ఇండియాలోనే చాలా అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ జాబ్ చేయించుకునే ప్రయత్నం చేయండి అని అంటాం. వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు. అక్కడ ఉద్యోగాలు రానప్పుడు దొడ్డిదారులు దొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ దొడ్డిదారుల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, సొసైటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, దానివల్ల కంట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలా చాలా ఇష్యూస్ ఒకదాని అనుకోదున్నాయి. సో ఇవన్నీ కూడా మాట్లాడటానికి మనమే స్కోప్ ఇస్తున్నాం వాళ్ళందరికీ. ఈ ఓపీటీ వీసా రద్దు అనే విషయం ఎందుకు బయటకు వచ్చింది, అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు మనం లీగల్గా ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ జాబ్స్ టచ్ చేయకుండా ఉంటే ఇష్యూ బయటకు వచ్చేదే కాదు కదా. టెక్నికల్లీ స్పీకింగ్ H1B వీసాల మీద కూడా చాలామందికి ఈ H1B వీసా మిస్యూజ్ చేసింది ఏంటి? H1B వీసాలు అనేది ఇప్పుడు వచ్చిన ట్రంప్ తెచ్చిన చట్టాలు ఏంటంటే ఒకటే చెప్పాడు క్లియర్గా, క్లయింట్ లెటర్ ఉంటే H1B అప్రూవ్ చేస్తాను. చాలా ఉంది, నేను చాలా లేమని అర్థమయ్యేటట్టు చెప్తున్నా. క్లయింట్ లెటర్ ఉంటే జాబ్ లెటర్. ఇప్పుడు క్లయింట్ 6 నెలలకే ఉద్యోగం ఉందనుకోండి, పలానా యష్కి పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకే కావాలి అనుకున్నాడు అనుకోండి, 6 నెలలకే వీసా ఇస్తాడు. టెన్యూర్ క్లయింట్ లెటర్లో టెన్యూర్ ఏదైతే మెన్షన్ చేస్తారో దాన్ని బట్టి వీసాలు ఇస్తారు. ముందేం జరిగిందంటే, దీనికంటే ముందేం జరిగిందంటే, ఒకసారి క్లయింట్ లెటర్ వేగ్గా ఏంటంటే ఓపెన్ ఎండెడ్ డేట్ పెట్టేసేవాళ్ళు, 3 సంవత్సరాలకు డైరెక్ట్గా వీసా ఇచ్చేసేవాళ్ళు.
3 సంవత్సరాలకు వీసా స్టాంప్ అయిపోయేది. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, క్లియర్గా క్లయింట్కి ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకే వీసాలు ఇస్తామంటున్నారు. సిట్యుయేషన్ అది. సో అవన్నీ కూడా చాలా ఇష్యూస్ బేస్ చేసుకుని వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం టచ్ చేయకుండా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదని నా అభిప్రాయం. సో మేము లాస్ట్ 4 years నుంచి కూడా మేము పదే చెప్తున్నాం, ఈ ఇష్యూస్లోకి వెళ్ళకండి, ఫేక్ జాబులు కొట్టకండి, ఫేక్ వీసాలు పెట్టకండి. ప్రాబ్లం నేను చెప్తానండి, ఫుల్ టైం జాబ్ ఉన్నాడు నువ్వు అంటే వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యావు బా, నువ్వు చెప్పడం ఈజీనే, కానీ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళ పరిస్థితి ఆశ ఎలా ఉంటుంది, ఎలా అనే ఒక ఆతృతలో కరెక్టే చేస్తారు కదా. 100% లీగల్గా వస్తే. H1Bలో ఫుల్ టైం జాబ్ ఉన్న వాళ్ళకి లైఫ్ సెక్యూర్డ్ అండి, నేను చెప్తున్నా. కన్సల్టింగ్ జాబ్లో ఉన్న వాళ్ళకి లైఫ్ మాత్రం కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఈ కన్సల్టింగ్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే 3 layers ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి కన్సల్టింగ్, దాని తర్వాత మిడ్ లెవెల్ వెంటర్, దాని తర్వాత ఎండ్ క్లయింట్. సో ఈ మూడింటిని ప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళి వీసా అప్రూవల్ తెచ్చుకునే ప్రాబ్లం ఉంటుంది. అదే ఫుల్ టైం వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. లీగల్ ఇమిగ్రెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదని ఇప్పుడు బయటకు వచ్చే విద్యార్థులు, యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చే విద్యార్థులు కానీ, లేకపోతే ఇప్పుడు ఎంఎస్ చేస్తున్న వాళ్ళు కానీ, వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు విశ్వ గారు చెప్పినట్టుగా 50-60 వేల మంది ఎవరైతే ఇల్లీగల్ దీంట్లో ఉన్నారో వాళ్ళు కానీ ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి, ఏం చేస్తే వాళ్ళ కెరీర్ బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, ఇగో ఇట్లాంటి డిపోర్ట్ అవ్వడం కానీ, లేకపోతే పాస్పోర్ట్ మీద క్యాన్సిల్డ్ అనే స్టాంప్ అవ్వకుండా, వీసా క్యాన్సిల్డ్ అనే స్టాంప్ అవ్వకుండా ఉండడం, ఇవన్నీ ఒక అంటే సెక్యూర్డ్ కెరీర్, సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉండాలంటే బయటికి ఇప్పుడు ఎంఎస్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, ఎంఎస్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఇల్లీగల్గా అక్కడ ఉంటున్న వాళ్ళు, అమెరికా వెళ్ళాలనుకుంటూ రెడీ అవుతున్న వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? దీంతోపాటు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిన మన తెలుగు టెక్స్ ఉన్నారు కదా, అంటే జాబ్ చేసేవాళ్ళు కాకుండా చాలామంది ఐటీ కంపెనీలు పెట్టి కొంచెం మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమైనా దీంట్లో ఒక చెయ్యి వేయగలరా, మన వాళ్ళు ఇబ్బంది పడకుండా? అలాగే మన కమ్యూనిటీస్ చాలా బాగా సర్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు విశ్వ గారి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే తానా, ఆట, నాట, ఇంకా నాట్స్,